ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి మనకి, దాంట్లో ఏ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సరే వాళ్ళు దే ఆస్క్ సమ్ రిక్వైర్మెంట్స్, పర్మిషన్స్ అడుగుతుంటారు. అన్నిటికి అలౌ ఎలా అని కొడితే కానీ మనకి అంటే వాళ్ళు మన ఫొటోస్ని యాక్సెస్ చేస్తున్నారు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తున్నారు. ప్రతి యాప్కి కూడా ఇది మ్యాండటరీ సర్వీస్ అయిపోయింది. సో ఇది ఎంతవరకు సెక్యూర్డ్గా ఉన్నాం మనం? అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా మంది యాప్స్ దగ్గర ఉన్నాయి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే హౌ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్? యాక్చువల్లీ ఇది వీళ్ళు ఎందుకు పర్మిషన్స్ తీసుకుంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సమ్ అప్లికేషన్ రిలేటెడ్ టు కాలేజ్ ఆర్ కెమెరా రిలేటెడ్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కెమెరా యాక్సెస్ తీసుకోవాలా, మైక్ యాక్సెస్ తీసుకోవాలి, ఎందుకంటే వీడియోస్ అండ్ ఫోటోస్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ యాక్సెస్ ఆఫ్ కాంటాక్ట్స్. అసలు కాంటాక్ట్స్ ఏం అవసరం వచ్చింది అది తీసుకోవడానికి? ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ దట్ వాళ్ళు ఈ కాంటాక్ట్స్ ని మన దగ్గరికి తీసుకున్న తర్వాత దే వాంట్ టు డూ మార్కెటింగ్, దే సెండ్ SMS అండ్ ఈ డేటాని వేరే వాళ్ళకి అమ్ముకోవడం, దాంతో మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేస్తారు. మళ్ళీ దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడం. అంటే మనకు వచ్చే కాల్స్ కొన్ని లాటరీ కాల్స్ వస్తుంటాయి, ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి మనకి, అండ్ బ్యాంక్ అని చెప్పేసి వస్తుంటాయి. సో ఈ మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా కొన్ని ఫార్మ్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ అంటారు, లేకుంటే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతారు, లాటరీస్ అని చెప్పి ఇలా రకరకాలుగా ఉన్నాయి అనమాట. సో మన ఐడెంటిటీ అనేది మెయిన్ ఈ యాప్స్ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. సో మాక్సిమం ఇప్పుడు వాడేది యాప్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం అందరూ కూడా పర్మిషన్స్ తీసుకుంటున్నారు. వితౌట్ పర్మిషన్ ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే Android 10 వర్షన్ లో గూగుల్ అతను ఒక క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాడు, మీరు ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఈ పర్మిషన్స్ అన్ని తీసుకుంటుంది ఈ అప్లికేషన్. మీకు కావాలనుకుంటున్నారు, వద్దనుకుంటే మీరు స్విచ్ ఆఫ్ చేయొచ్చు, అంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆప్షన్. కానీ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రూ కాలర్, ఇప్పుడు ట్రూ కాలర్ లో మీరు ఒక నంబర్ ని సెర్చ్ చేయాలంటే వాడు కాంటాక్ట్స్ యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు. హౌ దిస్ ట్రూ కాలర్ ఈస్ గెటింగ్ ద డేటా దట్ సందీప్ అనే పేరుతోటి సేవ్ అయింది, నేను నాకు అకౌంటే లేదు కానీ నా నంబర్ తోటి అక్కడ సేవ్ అయిపోతుంది ట్రూ కాలర్ డేటాలో. ఎవరు సేవ్ చేయరు, బికాస్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నేను అకౌంట్ క్రియేట్ చేయాలని నాకు ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా. కానీ ఓటీపీ లేకుండా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా నంబర్ జాన్ పాల్ అని ఫేక్ నేమ్ తోటి పెట్టాను, అక్కడ వాడు క్లియర్ గా కింద సందీప్ ముదల్కర్ అని వచ్చేసింది ట్యాగ్. సో కనిపించేది మాత్రం జాన్ పాల్ అని కనిపిస్తుంది, కింద మాత్రం సందీప్ అని వస్తుంది. అంటే హౌ దీస్ పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ అంటే పలానా ఒక వ్యక్తి నా నంబర్ని నా పేరుతోటి సేవ్ చేసుకున్నాడు, అక్కడ సింక్ అవుతుంది అనమాట. అచ్చా యూజర్ హెస్ గివెన్ ఫేక్ నేమ్ బట్ యాక్చువల్ నేమ్ ఇస్ సందీప్ ముదల్కర్. సందీప్ అనే పేరు చాలా మంది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వాడు ఆ కీవర్డ్ని క్యాచ్ చేస్తాడు అనమాట. సో ఏ అప్లికేషన్ అయినా సరే వితౌట్ కాంటాక్ట్స్ తీసుకోకుండా, వితౌట్ పర్మిషన్, మైక్ కానివ్వండి ఏదైనా సరే తీసుకోకుండా మనకు వాడటం కుదరదు. చాలా తక్కువ అప్లికేషన్స్ కొన్ని మాత్రమే పర్మిషన్స్ అడుగుతుంది అనమాట, కానీ అన్ని తీసుకోదు అది. సో ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ కావాలంటే మనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ మనం వాడుకోవడానికి లేదు, లేదంటే అప్లికేషన్ తీసేసాలి మనం. సో మనం ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రూ కాలర్, ఎప్పుడు కూడా కాంటాక్ట్స్ ఆప్షన్ ని డిసేబుల్ చేసే పెట్టుకోవాలి. మనకు ఒక వ్యక్తి నంబర్ మనం సెర్చ్ చేయాలి, అప్పుడు ఎనేబుల్ చేసుకొని సెర్చ్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా డిసేబుల్ చేయాలి, బికాస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కాంటాక్ట్స్ అనేది తీసుకోవడం కుదరదు అతనికి. సో హార్డ్లీ ఒక 2-3 కాంటాక్ట్స్ వాడు తీసుకోగలుగుతారు, దానికంటే ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు ఐ నెవర్ అలో దిస్ పర్మిషన్స్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ లూడో గేమ్ లో కూడా మైక్ ఆప్షన్ ఉంది. నాకు అవసరం లేనప్పుడు నేను ఆఫ్ చేసుకుంటా, అవసరం ఉన్నప్పుడు నేను ఆన్ చేసుకుంటా. కానీ చాలా మంది యూజర్స్ ఏం చేస్తారు 24 hours ఆన్ చేసి పెట్టేస్తారు అట్లనే. అండ్ మన స్మార్ట్ ఫోన్స్ లో మైక్ అనేది ఎప్పటికీ ఎనేబుల్ ఉంటుంది. మైక్ కి ఎనేబుల్ డిసేబుల్ ఆప్షన్ అసలు ఉండకూడదు అనమాట, ఎందుకంటే మనం కాల్స్ చేస్తున్నాం, మనం వీఆర్ గెటింగ్ కాల్స్ ఆన్ ది స్పాట్. సో మైక్ ఆప్షన్ మీరు ఆన్ ఆఫ్ చేసుకుంటే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, యూ కెనాట్ టాక్ టు ఎనీవన్, మీ వాయిస్ ఎవరికి వెళ్ళి. సో అందుకే బై డిఫాల్ట్, సో అందుకే ప్రతి అప్లికేషన్ కూడా మనకు తెలియకుండానే మైక్ ని కూడా యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఇదంతా మనకి మొబైల్ హ్యాకింగ్ లో వస్తుంటాయి అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ లోపల మాల్వేర్ పెడతారు, ఒక ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత గూగుల్ అతను వెరిఫై చేసి అప్లోడ్ చేసిన తర్వాత దే విల్ సెండ్ సమ్ మాల్వేర్స్ అలాంగ్ విత్ ద అప్డేట్స్. సో ఒకసారి ఇలాంటి మాల్వేర్స్ మన ఫోన్ లో వచ్చేసాయి అనుకోండి, మన ఫోన్ యాక్సెస్ మొత్తం దే కెన్ కంట్రోల్. మైక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, నా ఫోన్ తోటి వాడు అంతా వినొచ్చు, మీ వాయిస్ కూడా వినొచ్చు, నా వాయిస్ కూడా వినొచ్చు. దే కమ్ టు నో దట్ అచ్చా ఇంటర్వ్యూలో ఉన్నాడు, అతను తెలిసిపోతుంది అనమాట. సో దే కెన్ స్విచ్ ఆన్ కెమెరాస్ వితౌట్ అవర్ నాలెడ్జ్. మనం అనుకుంటాం, అందుకే నేను అంతా నా కెమెరాస్ అన్ని ఎప్పటికీ ఆఫ్ ఉండేది. సో అంటే నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ టేకింగ్ సమ్ ప్రికాషన్స్. సో ఫ్రంట్ కెమెరా కూడా నాకు కవర్ ఉంది కంప్లీట్. జనాలకి ఇవన్నీ తెలుసు, కానీ మనకి ఎందుకు వేస్ట్ అనుకోండి. ఇప్పుడు మనకి యాడ్స్ వస్తుండే ఇవన్నీ కూడా. సో ఇలాంటి యాడ్స్ లో కూడా ఏంటంటే వీళ్ళు ఆలోచించాలి అసలు యాడ్ దేనికి సంబంధించింది, ఇది పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి. కానీ జనాలకి ఇవన్నీ అవసరం లేదు, దే డోంట్ వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెగటివ్. వేసేస్తే చూద్దాంలే తర్వాత అన్నాడు. సో ఇక్కడ ప్రతి విషయంలో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి బై ఎండ్ ఆఫ్ ది డే. సో అప్లికేషన్ ఇది గుడ్ అప్లికేషన్, ఇది బ్యాడ్ అప్లికేషన్ మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వలేము. ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయాలంటే డిస్క్రిప్షన్ చూడాలా, డిస్క్రిప్షన్ లో ఈ కంపెనీ ఇంకా ఎన్ని అప్లికేషన్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఒక
B612 అంటే అప్లికేషన్, ఈ కంపెనీ అతను B612 అప్లికేషన్తో పాటు ఇంకేమైనా అప్లికేషన్స్ డిజైన్ చేస్తాడు, ఇవన్నీ చూడాలన్నమాట. రేటింగ్స్ అవన్నీ ఫేక్ ఉంటాయండి, రేటింగ్స్ కామెంట్స్ ఇవన్నీ ఫేక్, ఏదో వాళ్ళంతా వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళ కజిన్స్ అని రిలేటివ్స్ తోటి కానీ వేపిస్తారనమాట. జనాలు ఏంటంటే ఇవన్నీ చూసేసి వాళ్ళు బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తారనమాట. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ వెన్ ఇట్ కమ్స్ టు ది అప్లికేషన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. ఒక ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి, కానీ ఐఫోన్స్ అలా లేదు. ఐఫోన్స్ వాడు ఏది పడితే చెత్త పెట్టాడు వాడు. ఆండ్రాయిడ్ అయితే అన్ని పెట్టేస్తాడు. ఇప్పుడు మన డస్ట్బిన్లో ఉన్న అన్నిటి ఇంపార్టెన్స్ ఇస్తాడు గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో. సో అది మేజర్ డ్రాబ్యాక్. ఓకే.